ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి థర్డ్ యూనిట్ సబ్ట్రాక్షన్ వర్క్ షీట్స్ ఒకసారి చూద్దాం. వర్క్ షీట్ నెంబర్ 1. కింది తీసివేతలు చేయండి అన్నారు. 3 అంకెల సంఖ్య నుండి 1 అంకె సంఖ్య తీసివేత. 816 ఇది 3 అంకెల సంఖ్య. దీని నుంచి 1 అంకె సంఖ్య తీసివేత చేయాలి. -5. 6లోంచి 5 తీసివేస్తే 1. ఈ 1 ఇలా రాస్తాం, ఎందుకంటే కిందన మరి సంఖ్య లేదు కాబట్టి. మళ్ళీ ఈ 8 ఇలా రాసుకుంటాం, కిందన మరి వేరే సంఖ్యలు లేవు కాబట్టి. అలాగే రెండో లెక్క 856 -6. 6లో 6 తీసివేస్తే 0. 5కి 5 రాస్తాం, మళ్ళీ 8కి 8 అలా రాసుకుంటాం. నెక్స్ట్ 924 -3. 4లో 3 తీసివేస్తే 1. 2 9. నెక్స్ట్ రెండో లెక్క. ఒక పాఠశాలలో 116 మంది విద్యార్థులు కలరు. 5గురు విద్యార్థులు ఆటల పోటీలకు వెళ్ళగా ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎందరు అన్నారు. అంటే ఒక పాఠశాలలో 116 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో గల విద్యార్థులు 116. ఆటల పోటీలకు వెళ్ళిన విద్యార్థులు ఎందరు? 5గురు. ఇక్కడ 5గురు ఇచ్చారు కదా, 5గురు. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థులు తీసివేత చేయాలి. 6లోంచి 5 తీసివేస్తే 1. ఈ 1 ఈ 1 అంటే ఇప్పుడు ఏంటి, 3 అంకెల సంఖ్య నుంచి 1 అంకె సంఖ్య తీసివేత చేసాము. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నట్టు? 111 మంది. నెక్స్ట్ మూడో లెక్క. ఒక షాపులో 629 బొమ్మలు ఉన్నాయి. 6 బొమ్మలు అమ్ముడు పోగా షాపులో మిగిలిన బొమ్మలు ఎన్ని? షాపులో గల మొత్తం బొమ్మలు 629. అమ్ముడు పోయిన బొమ్మలు 6. షాపులో మిగిలిన బొమ్మలు మైనస్ చేయాలి తీసివేత. 9లో 6 తీస్తే 3 మిగులుతుంది. ఈ 2 ఇలా రాసుకుంటాము, మళ్ళీ 6 ఇలా రాసుకుంటాము, ఎందుకంటే వీటి కింద మరి సంఖ్యలు లేవు. అదనమాట. ఎప్పుడైనా ఒక తుఫానికి కొన్ని చెట్లు పడిపోగా మిగిలిన చెట్లు ఎన్ని? కొన్ని పండ్లు అమ్ముడుపోగా మిగిలిన పండ్లు ఎన్ని? కొన్ని పండ్లు, ఒక 100 పండ్లలో ఒక 20 పండ్లు పాడైపోగా మిగిలిన పండ్లు ఎన్ని? ఇలాగా మిగిలినవన్నీ భేదం ఎంత చెప్పండి అనేటప్పుడు మనకి తీసివేత వస్తుంది. తీసివేత అనే ప్రక్రియని మనము చేయాలి చతుర్విధ ప్రక్రియల్లో. ఓకే. నెక్స్ట్ 4 లెక్క. తీసివేతలు చేసి 432 -7 మరియు 431 -6 లలో ఏది పెద్దదో పోల్చండి అన్నారు. తీసివేత చేసాం. 432 -7 425. 431 -6 425. ఏది పెద్దదో పోల్చండి. 2 ఈక్వల్గా వస్తాయి. ఎందుకంటే 432లో 7 తీసాము, ఇక్కడ 431లో 6 తీసాము. ఇక్కడ కంటే ఇక్కడ ఒక అంకె తక్కువ ఉన్నది, చిన్న సంఖ్య. ఇది ఒక అంకె చిన్న సంఖ్య. ఆయన ఇక్కడ కూడా తీసివేత చేసేటప్పుడు ఇక్కడ చిన్నదే తీసాము. 7 కంటే 6 చిన్నది 1 అంకె కాబట్టి 2 సమానంగానే వస్తాయి. నెక్స్ట్ 5వ లెక్క. 469 మామిడి పండ్లలో 8 మామిడి పండ్లు తినగా మిగిలిన మామిడి పండ్లు ఎన్ని? ఇప్పుడు చెప్పుకున్నాం కదా మిగిలినవన్నీ, కొన్ని పాడైపోగా మిగిలినవి, ఇలాంటి పదాలు వచ్చేటప్పుడు మనం తీసివేత ప్రక్రియ అనేది చెయ్యాలి. 469 మామిడి పండ్లు ఉండేవి, అందులో 8 పండ్లు తినేశారు. ఇప్పుడు ఎన్ని మిగిలింది తీసివేత చేయాలి. 9లో 8 తీస్తే 1, 6, 4 461 మామిడి పండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. 125 కన్నా ముందున్న 5వ సంఖ్య ఏది? 125 మనం ఇక్కడ రాసుకుంటాము. 125 కన్నా ముందున్న సంఖ్యలో 5వ సంఖ్య ఏది? 125కి ముందు 124 ఉంటుంది. 124కి ముందు 123 ఉంటుంది. 123కి ముందు 122 ఉంటుంది. 122కి ముందు 121. 121కి ముందు 120. 5వ సంఖ్య ఏదంటే 120 అని చెప్పాలి మనం.
నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2. 3 అంకెల సంఖ్య నుండి 2 అంకెల సంఖ్య తీసివేత. ముందు వర్క్షీట్లో 3 అంకెల సంఖ్య నుంచి 1 అంకె సంఖ్య తీసివేసాము. ఇప్పుడు 3 అంకెల సంఖ్య నుంచి 2 అంకెల సంఖ్యలు తీసివేత చూద్దాం. 168 మైనస్ 12. 8లో 2 తీస్తే 6, 6లో 1 తీస్తే 5. ఈ 1 ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ 339 మైనస్ 24. 9లో 4 తీస్తే 5, 3లో 2 తీసివేస్తే 1, 3 ఇలా రాసుకుంటాం. 2 అంకెల సంఖ్య తీసివేత చేయాలన్నారు కాబట్టి 2 అంకెల సంఖ్యలే ఇచ్చారు. ఇక్కడ అన్ని 2 అంకెల సంఖ్యలే ఇస్తారనమాట. అది 592 మైనస్ 21. తీసివేత చేస్తే 571. 663 మైనస్ 40. 3లో 0 తీసిస్తే 3, 6లో 4 తీస్తే 2, 6. ఈ 6 ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ 2లో ఏ 799 రూపాయల్లో కొంత ఖర్చు చేయగా 75 రూపాయలు మిగిలినవి. ఖర్చు చేసిన సొమ్ము ఎంత ఉన్నాయి? 799 రూపాయలు ఉన్నాయి. 75 రూపాయలు ఖర్చు చేశారు. ఖర్చు అయిపోయి అంటే అవి తీసేయాలి మనం. కాబట్టి 799 మైనస్ 75. 9లో 5 తీస్తే 4, 9లో 7 తీస్తే 2, 7. అది మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అందులోన 20 రూపాయలు ఖర్చు అయ్యంటే ఇప్పుడు ఏడు చేస్తాం, 100లోనే 20 తీస్తే మన దగ్గర 80 రూపాయలు మిగిలి ఉంటాయి. ఆ విధమైన లెక్క ఇది. భేదాలను లెక్కించి ఈ రెండింటి భేదం సమానమో గుర్తించండి అనేసి అన్నారు. భేదాలను కనుక్కోవాలి. భేదము, తేడా, మిగిలినవి అలాంటివి వచ్చేటప్పుడు మనము తీసివేత అనే ప్రక్రియ చేయాలి. 43 మైనస్ 18. తీసివేత చేస్తే 25 వచ్చింది. ఈ 65 మైనస్ 50 తీసివేత చేస్తే 15 వచ్చింది. 37 మైనస్ 12 తీసివేత చేస్తే 25 వచ్చింది. ఈ మూడింట్లో ఏ రెండింటి భేదం సమానమో చెప్పాలి. ఏ రెండింటి భేదం సమానం? ఇది 25 వచ్చింది, ఇది కూడా 25. అంటే 43 మైనస్ 18, 37 మైనస్ 12 అనేవి ఆ రెండింటి భేదం అనేది సమానం. ఇది వేరేగా వచ్చింది 15. సమానమైనవి ఏవంటే ఈ రెండు చెప్పాలి. 43 మైనస్ 18, 37 మైనస్ 12. ఓకే. ఇప్పుడు సి లెక్క. ఒక వ్యాపారి వద్ద ఉదయం 376 పాల ప్యాకెట్లు ఉన్నాయి. సాయంత్రానికి 45 పాల ప్యాకెట్లు మిగిలాయి. అతను అమ్మిన పాల ప్యాకెట్లు ఎన్ని అనేసి అన్నారు. ఉదయం గల పాల ప్యాకెట్లు 376. సాయంత్రానికి గల పాల ప్యాకెట్లు 45. అమ్మిన పాల ప్యాకెట్లు ఎన్ని అనేసి అంటే 331. ఇది తీసివేసేయాలి. 376 మైనస్ 45. 6లో 5 తీసివేస్తే 1, 7లో 4 తీస్తే 3. ఈ 3 ఇలా రాసుకుంటాం. 371 మనకి అమ్మిన పాల ప్యాకెట్ల సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3. ఇప్పుడు మొదటి వర్క్షీట్లో 3 అంకెల సంఖ్య నుంచి 1 అంకె సంఖ్య తీసివేత చేయాలన్నారు. నా రెండో వర్క్షీట్లో 3 అంకెల సంఖ్య నుంచి 2 అంకెల సంఖ్య తీసివేత చేయాలన్నారు. మూడో వర్క్షీట్లో 3 అంకెల సంఖ్య నుండి 3 అంకెల సంఖ్యనే తీసివేత చేయాలి అని చెప్పారు. 188 మైనస్ 107. 188 మైనస్ 107. ఇది 3 అంకెల సంఖ్య కదా, ఇది 3 అంకెల సంఖ్య. 8లో 7 తీస్తే 1, 8లో 0 తీస్తే మళ్ళీ 8, 1లో 1 తీసివేస్తే 0, 81 వచ్చింది ఇది. తర్వాత 245 మైనస్ 102. 5లో 2 తీస్తే 3, 4లో 0 తీస్తే 4, 2లో 1 తీస్తే 1, 143 ఆన్సర్. సి లెక్క. 379 మైనస్ 214. 9లో 4 తీస్తే 5, 7లో 1 తీస్తే 6, 3లో 2 తీస్తే 1. డి లెక్క కూడా అలాగే. 578 మైనస్ 124, 454. అది. తర్వాత 2లో ఏ లెక్క. ఒక సైనిక దళంలో 361 మంది సైనికులు ఉన్నారు. వారిలో 250 మంది సైనికులకు తుపాకులు కలవు. మిగిలిన సైనికులకు ఎన్ని తుపాకులు అవసరం?
ఆ శిబిరంలో సైనిక దళంలో మొత్తం 361 మంది సైనికులు ఉన్నారు. సైనిక దళంలో గల సైనికుల సంఖ్య 361. తుపాకులు కలిగి ఉన్న సైనికులు 260 మంది, 250 మంది. అయితే ఇంకా ఎన్ని తుపాకులు అవసరం అంటే ఇంకొంతమంది కొన్ని తుపాకులు అవసరం. ఎన్ని అవసరం అన్నారు. ఎన్ని అనేసి అంటే తీసివేత చేయాలి. 361 మైనస్ 250 తీసివేత చేస్తే 111. 111 తుపాకులు ఇంకా మనకి అవసరం మన సైనికులకి. బి లెక్క. ఒక ఫోటో వెల 380 రూపాయలు. మీ దగ్గర 270 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎంత డబ్బు అవసరం అవుతుంది? అది ఒక ఫోటో కొనాలనుకుంటారు, దాని విలువ ఎంత అంటే 380 రూపాయలు. కానీ మన దగ్గర ఎంత ఉంది? 270 రూపాయలు మాత్రమే ఉంది. 270 రూపాయలు ఉంటే ఇంకా మనకి ఎంత అవసరం అది కొనాలి అనేసి అంటే అప్పుడు తీసివేత చేయాలి. అది దానికి ఎంత డబ్బు అవసరమో అది మైనస్ మన దగ్గర ఉన్న డబ్బులు తీసివేత చేస్తే 380 మైనస్ 270 ఇంకా 110 రూపాయలు మనకు అవసరం. ఆ ఫోటో కొనాలంటే ఇంకా 110 రూపాయలు మనకు కావాలి. నెక్స్ట్ సి లెక్క. 2లో సి లెక్క. ఒక పాఠశాలలో 476 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 245 మంది బాలురు. అయితే పాఠశాలలో ఎంతమంది బాలికలు ఉన్నారు? బాలురు అంటే మగపిల్లలు, బాలికలు అంటే ఆడపిల్లలు. మొత్తం 476 మంది ఉన్నారు. పాఠశాలలో గల విద్యార్థుల సంఖ్య 476. పాఠశాలలో గల బాలుర సంఖ్య మైనస్ 245. పాఠశాలలో గల బాలికల సంఖ్య ఎంత అనేసి అంటే ఇప్పుడు మనం మొత్తం విద్యార్థుల నుంచి బాలుర సంఖ్య తీసివేస్తే అప్పుడు బాలికల సంఖ్య వస్తుంది. 476 మైనస్ 245 231. 231 మంది బాలికలు ఉన్నారు పాఠశాలలో. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4. 3 అంకెల సంఖ్య నుండి 3 అంకెల సంఖ్య తీసివేత స్థాన మార్పిడితో. రీగ్రూపింగ్ అంటాం కదా, అంటే అప్పు తెచ్చుకోవడం అంటాము, పక్క స్థానంకి వెళ్ళి అప్పు తెచ్చుకోవడం అనేసి అంటాము. అవి ఇక్కడ నుంచి అనమాట. కింది తీసివేతలు చేయండి. 247 మైనస్ 159 తీసివేత చేయాలి. తీసివేత చేస్తే ఇక్కడ 7లోంచి 9 తీసివేత చేయలేము. ఎందుకంటే పైన ఉన్న 7 చిన్న సంఖ్య, కిందన ఉన్న 9 పెద్ద సంఖ్య. అప్పుడు పక్కన పదుల స్థానం ఉంటుంది కాబట్టి పదుల స్థానంకి వెళ్ళి ఒక 10 అప్పు తీసుకొస్తాము. ఆ 10ని ఒకటిలోకి మారిస్తే 10 ఒకట్లుగా మారుతాయి. ఒక 10 తీసుకొస్తే దాన్ని 10 ఒకట్లుగా మార్చాలి. 10ని ఆ 10 ఒకట్లు 7 ఒకట్లు కలిపితే 17 ఒకట్లు. 17 ఒకట్ల నుంచి 9 ఒకట్లు తీస్తే 8 ఒకట్లు మిగులుతాయి. ఇప్పుడు ఇక్కడ 3 పదులు ఉంటాయి. ఎందుకంటే ఒక 10 అటు అప్పు ఇచ్చాము, 4 పదులు ఉండేవి, ఒక 10 అటు అప్పు ఇచ్చాము. అదే స్థాన మార్పిడి అంటే ఈ స్థానం నుంచి ఈ స్థానంకి వెళ్ళింది అని అర్థం. అందుకే స్థాన మార్పిడి అని ఇక్కడ ఇచ్చారు. రీగ్రూపింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ 3 పదులు ఉన్నాయి, కిందన 5 పదులు ఉన్నాయి. 3 పదుల్లోంచి 5 పదులు తీసివేత చేయలేం. ఎందుకంటే 3 చిన్నది, 5 అనే అంకె పెద్దది కాబట్టి మళ్ళీ 100ల స్థానంకి వెళ్ళి మళ్ళీ అప్పు తెస్తామన్నమాట. ఇక్కడ 200 ఉన్నాయి. ఈ 200 నుంచి 100 అప్పు తెస్తాం. ఇది 100ల స్థానం కాబట్టి ఇవి 200. ఇక్కడ నుంచి 100 అప్పు తీసుకొచ్చి ఈ టెన్స్ ప్లేస్కి వచ్చినప్పటికీ ఆ 100ని 10 పదులుగా మారుస్తాం. 100 అంటే 10 పదులు కదా, 10 పదులుగా మారుస్తాం. 10 పదులు ఇక్కడ ఉన్న ఈ 3 పదులు, 4 పదులు కాదు కదా, ఇవి 3 పదులు. ఎందుకంటే అటు అప్పు వెళ్ళిపోయింది కాబట్టి 10 పదులు 3 పదులు కలిపితే 13 పదులు. 13 పదుల్లోన 5 పదులు తీస్తే 8 పదులు మిగులుతాయి. ఈ 8 అనేది 8 పదులు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఒకటే ఉంటుంది. ఎందుకు ఒకటి ఉంటుంది అంటే ఇటు అప్పు ఇచ్చాము 100 కాబట్టి 100 ఉంటుంది. 100లోనే ఈ 100 తీస్తే 0 ఇక్కడ వస్తుంది. అది 88 వచ్చింది. స్థాన మార్పిడితో ఈ విధంగా మనం చేయాలి. 417 మైనస్ 299 118. 563 మైనస్ 198 365. 642 మైనస్ 143 499. అదనమాట. టెక్స్ట్ బుక్లో ఇంకా చేయొచ్చు, కొన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక అనాథ ఆశ్రమానికి చాందిని 398 రూపాయలు, వైష్ణవి 359 రూపాయలు ఇచ్చారు. ఎవరు ఎక్కువ ఇచ్చారు?
-398 -359 మైనస్ వాల్యూల్లో ఉన్నాయి కాబట్టి చాందిని 398 ఇచ్చింది, 359 ఇచ్చింది. 398 చాందిని ఎక్కువ కాబట్టి చాందిని ఎక్కువ డబ్బు ఇచ్చింది. మూడో లెక్క. రామారావు 300 బొమ్మలు తయారు చేయాలనుకున్నాడు. ప్రస్తుతానికి 186 బొమ్మలు మాత్రమే తయారు చేశాడు. ఇంకా ఎన్ని బొమ్మలు తయారు చేయాలి? తయారు చేయాలనుకున్న బొమ్మలు ఎన్ని అనేసి అంటే 300. ప్రస్తుతానికి తయారు చేసిన బొమ్మలు 186. ఇంకా తయారు చేయవలసిన బొమ్మలు అంతా తీసివేత చేయాలి. 300 నుంచి 186 తీస్తే 114. ఇది 300 నుంచి 186 తీస్తే 114. మూడు అంకెల అతి పెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత? 3 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 999. 3 అంకెల పెద్ద సంఖ్యలు. 3 అంకెలు ఎక్కడి నుంచి మనకు వస్తాయి? 100 నుంచి 999 వరకు వస్తాయి. 100 నుంచి స్టార్ట్ అవుతాయి. అతి చిన్న సంఖ్య అంటే 100. అతి పెద్ద సంఖ్య 3 అంకెల సంఖ్యల్లో అంటే 999. 3 అంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య 999. 3 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య అంటే 100. ఎక్కడి నుంచి అయితే 3 అంకెల సంఖ్యలు స్టార్ట్ అవుతాయో అదే చిన్న సంఖ్య అవుతుంది. కాబట్టి 100 రాసుకుంటాము. సంఖ్యల మధ్య భేదం అంటే తేడా తీసివేత చేయాలి. 9లో 0 తీస్తే 9, 9లో 0 తీస్తే మళ్ళీ 9, 9లో 1 తీస్తే 8. ఇక్కడ రెండో లెక్క. ఒక అనాథ ఆశ్రమానికి చాందిని 398, వైష్ణవి 359 ఇచ్చారు. ఎవరు ఎక్కువ ఇచ్చారు అనేసి అనుకునేటప్పుడు ఇది ఇక్కడ మనం తీసివేత ప్రక్రియ అనేది చెయ్యాలి. 398 - 359 చేస్తే మనకి ఎంత ఇచ్చారు ఎక్కువ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ 5. 291 రావడానికి 347 నుండి ఏ సంఖ్యను తీసివేయవలను అనేసి అన్నారు. ఇలాగా ఒక సంఖ్య రావాలంటే ఇంకో సంఖ్య నుండి ఎంత తీసివేయాలి అనేసి అనుకునేటప్పుడు 347 - 291 చేస్తే మనకి 56 వచ్చింది. మనం తీసివేయవలసిన సంఖ్య ఏదంటే 56 అని చెప్పాలి. 238 కన్నా 315 ఎంత ఎక్కువ అనేసి అనేటప్పుడు 50 రూపాయల కన్నా 60 రూపాయలు ఎంత ఎక్కువ అనేసి అనేటప్పుడు మనము ఇదిగో తీసివేత చేస్తే మనకి ఎంత ఎక్కువ 238 కంటే 315 ఎంత ఎక్కువ అనేసి అంటే 77 ఎక్కువ. ఒక విద్యార్థికి 280 మార్కులు వచ్చాయి. అయితే అతని మార్కులను 400కు పెంచుకోవాలి అనుకున్నాడు. అతను ఇంకా ఎన్ని మార్కులు అదనంగా తెచ్చుకోవాలి అనేసి అంటే ఆ 400 నుంచి 280 తీసివేత చేస్తే 120 వచ్చింది. అంటే 400 మార్కులు అవ్వాలంటే ఇంకా 120 మార్కులు తెచ్చుకుంటే అప్పుడు 400 మార్కులు వస్తాయి. ఇప్పుడు 280 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ 4 లెక్క. ఒక ఉపాధ్యాయురాలు 145 సాధనా పత్రాలను సరిచేయాలి. ఆమె 137 సాధనా పత్రాలను మాత్రమే సరిచూసింది. ఇంకా ఎన్ని సాధనా పత్రాలను ఆమె సరిచూడవలసి ఉంది అనేసి అన్నారు. మొత్తం సాధనా పత్రాలు 145. ఆమె సరిచూసినవి 137. ఇంకా ఎన్ని సరిచూడాలంటే 145 నుంచి సరిచూసి 137 తీసివేత చేస్తే 8 వచ్చాయి. అంటే ఇంకా 8 సాధన పత్రాలు సరిచూడాల్సి ఉంది అని అర్థం. ఒక గ్రంథాలయంలో
907 పుస్తకాలకు గాను 765 పంపిణీ చేయబడ్డాయి. గ్రంథాలయంలో మిగిలిన పుస్తకాలు ఎన్ని? గ్రంథాలయంలో పుస్తకాలు 907, పంపిణీ చేసిన పుస్తకాలు 765, గ్రంథాలయంలో మిగిలిన పుస్తకాలు 142. తీసివేత చేయాలి. ఇక్కడ 907 నుంచి 765 తీస్తే 142. ఒక బస్సు వారంలో 936 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అది మొదటి 4 రోజుల్లో 487 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మిగిలిన రోజుల్లో ఎంత దూరం ప్రయాణించింది? బస్సు వారం రోజుల్లో ప్రయాణించిన దూరము 936 కిలోమీటర్లు. మొదటి 4 రోజుల్లో ప్రయాణం చేసిన దూరము 487 కిలోమీటర్లు. అంటే మిగిలిన 7 రోజులు, అంటే వారం అంతా 7 రోజులు కదా, 4 రోజులు అయిపోగా 3 రోజులే ఇంకా మిగులుతాయి. మిగిలిన 3 రోజుల్లో ప్రయాణించిన దూరము. తీసివేత ప్రక్రియ చేయాలి. 936 మైనస్ 487 తీసివేత చేస్తే 449. 534 మైనస్ 287 మరియు 534 మైనస్ 286ను సాధించండి. వాని భేదాల్లో ఏది పెద్దది అని సాధించడం అంటే పరిష్కరించడము, సమస్యను పరిష్కరించడం అనే అర్థం. సాధించడం అంటే 534 మైనస్ 287 ఇది తీసివేత చేసాము, 247 వచ్చింది. 534 మైనస్ 286 తీసివేత చేస్తే 248 వచ్చింది. ఏది పెద్దది అంటే 248 పెద్దది. రాజు తన పుట్టినరోజు కోసం 909 రూపాయలు పొదుపు చేయాలి అనుకున్నాడు. అతను ఇప్పటికే 389 పొదుపు చేశాడు. ఇంకా అతను పొదుపు చేయవలసిన సొమ్ము ఎంత? 909 రూపాయలు పొదుపు చేయాలనుకున్నాడు పుట్టినరోజు కోసం. ఇప్పటికే 389 రూపాయలు పొదుపు చేశాడు. ఇంకా ఎంత పొదుపు చేస్తే 909 రూపాయలు అవుతాయని అర్థం. కాబట్టి 909 నుంచి పొదుపు చేసిన 389 తీసివేత చేస్తే 520 వచ్చింది. అంటే ఇంకా 520 రూపాయలు అతను పొదుపు చేయాల్సిన సొమ్ము. ఒక మోటారు బైకుల షోరూంలో 475 బైకులు ఉన్నాయి. అందులో 179 అమ్ముడుపోయినవి. ఇంకా మిగిలి ఉన్న బైకులు ఎన్ని? షోరూంలో గల మొత్తం బైకులు 475, అమ్ముడుపోయిన బైకులు 179, ఇంకా మిగిలిన బైకులు ఎన్ని అనేసి అంటే మొత్తం బైకులు 475, అమ్ముడుపోయినవి 178. అంటే అందులో ఉన్న మొత్తం వీటిలో అమ్ముడుపోయినవి తీసివేస్తే ఇంకా షోరూంలో ఎన్ని బైకులు మిగిలి ఉన్నవైనా వస్తుంది. 475 మైనస్ 179, 296 బైకులు ఇంకా మిగిలి ఉన్నాయి అమ్మడానికి. వర్క్షీటు 7. అంచనా వేయడం ద్వారా సమాధానాలు కనుగొనండి. 382 మైనస్ 140. 382 అంటే 400లకు దగ్గరగా ఉంది కాబట్టి 400 మైనస్ 140 అంటే 100. 100కి దగ్గరలో ఉంది అంచనా విలువ కాబట్టి 400 మైనస్ 100 300. 525 మైనస్ 305. 525 అంటే 500 అంచనా విలువ మైనస్ 305 అంటే 300. 500 నుంచి 300 తీస్తే 200. 685 మైనస్ 540. 685 అంటే 700కి దగ్గర విలువ కాబట్టి అంచనా విలువ 700 మైనస్ 540 అంటే 500 అంచనా విలువ దీనిది 500 ఈజ్ ఈక్వల్ 500 మైనస్ 500 ఈజ్ ఈక్వల్ 200. 999 మైనస్ 564 అంచనా విలువ 1000 మైనస్ 564 అంటే 600కి దగ్గరలో ఉంది కాబట్టి అంచనా విలువ 600. 1000లోంచి 600 తీస్తే 400. ఒక పాఠశాల 6960 రూపాయల గ్రాంట్ కలిగి ఉంది.
స్నాక్స్ కొరకు 2321 రూపాయలు ఖర్చు చేయగా మిగిలిన మొత్తాన్ని దగ్గర వందలకు అంచనా వేయండి అనేసి అన్నారు. పాఠశాల మొత్తం గ్రాంట్ 6960 రూపాయలు. స్నాక్స్ కొరకు ఖర్చు 2321 రూపాయలు. తీసివేత చేస్తే మిగిలిన సొమ్ము ఎంతంటే 4539 రూపాయలు. తీసివేత ప్రక్రియ చేయాలి ఇక్కడ. ఇప్పుడు దీన్ని దగ్గర వందలకు సవరిస్తే ఎంత వస్తుంది? 4539 అంటే 4500. మూడో లెక్క. ఒక రైతు 3468 జామ పండ్లను పండించి వానిలో 1749 పండ్లు అమ్మగా మిగిలిన జామ పండ్ల దగ్గర వందలకు అంచనా వేయండి అన్నారు. మొత్తం జామ పండ్లు 3468, అమ్మిన జామ పండ్లు 1749, మిగిలిన జామ పండ్లు అంతా తీసివేత చేయాలి. తీసివేత చేస్తే 1719 వచ్చింది. దగ్గర వందలకు అంచనా వేయండి అనేసి అన్నారు. 1719ని దగ్గర వందలకు అంచనా వేస్తే 1700 వస్తుంది. ఒక బుట్టలో 195 మామిడి పండ్లు ఉన్నాయి. 157 మామిడి పండ్లను అమ్మగా మిగిలిన పండ్లను దగ్గర వందలకు అంచనా వేయండి అన్నారు. తీసివేత చేసాము. తీసివేత చేస్తే 30 వచ్చింది, 38 వచ్చింది. దగ్గర వందలకు అంచనా వేస్తే నెక్స్ట్ 100 కదా, కాబట్టి 100. ఇదిగో ఏ ఆప్షన్ ఏ. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్. తీసివేతలు చేయండి అన్నారు. 489 - 273 = 195. మనం సైడ్కి ఇక్కడ రాసుకుని నిలువు వరుసలో ఇక్కడ రాసుకొని తీసివేత ప్రక్రియ చేసుకోవచ్చు. 739 - 458 = 281. 281. ఇక్కడ ఏ లెక్క చేయలేదు. 2లో 550కి ఎంత కలిపితే 750కి సమానం. 550కి ఎంత కలిపితే సమానం అవుతుంది అంటే ఇప్పుడు మనము 750 నుంచి 550 తీసివేత చేసినా వస్తుంది. లేకపోతే మామూలుగానే చెప్పవచ్చు. 750, 550, 200 కలిపితే 750 వస్తుంది. లేదు అంటే మనం ఇక్కడ తీసివేత ప్రక్రియ కూడా చేసుకోవచ్చు. మర్చిపోయాను ఇక్కడ చేయడము. -250. 0లో 0 పోతే 0, 5లో 5 పోతే 0, 7లో 2 తీస్తే 550. ఇక్కడ 250 రాసిన. 7లో 5 తీస్తే 2. ఇది 200 ఇంకా కలిపితే దీనికి సమానం అవుతుంది. 375 ప్లస్ డాష్ = 500 అన్నారు. ఇప్పుడు మనం 500 నుంచి 375 తీసివేత చేస్తే అప్పుడు మనకి ఇక్కడ రావాల్సిన సంఖ్య అనేది వస్తుంది. మనం ఇక్కడ చేసుకోవచ్చు. 500 - 375 125 అవుతుంది. (700 + 200 = 900). దీన్ని 900 - 700 = 200 అని, మరియు 900 ఇక్కడ ఈ 200, 900 - 200 = 700 అని రాయొచ్చు. 2 విధాలుగా రాసుకోవచ్చు. ఈ 900 నుంచి 700 ఒకసారి తీస్తే మళ్ళీ ఈ 200 ఇటు రాస్తాం తర్వాత ఈ 900 నుంచి మళ్ళీ ఈ 200 తీసివేత చేస్తే మళ్ళీ ఈ 700 ఇక్కడ రాస్తాం. ఇచ్చిన సమస్యల్లో తప్పులను గుర్తించండి, వాటిని సరిచేయండి అనేసి అన్నారు. ఇక్కడ 3లో 0 తీస్తే 3, 5లో 3 తీస్తే 2 వస్తుంది. కానీ 5 అని రాశారు కదా, కాబట్టి ఇక్కడ 2 రాసుకోవాలి మనం కిందన. ఇక్కడ 4 కింద ఏ అంకె లేదు కాబట్టి 4 వస్తుంది. కానీ ఇక్కడ 1 రాశారు, ఇది 4 వస్తుంది. తర్వాత బి లెక్క. 5లో 5 పోతే 0 కరెక్ట్. అది 4లో 9 మనం తీయలేము.
4లో 9 తీయలేము. అప్పుడు పక్కకెళ్ళి 10 అప్పు తీసుకొస్తాము. ఒక 100 అప్పు తీసుకొచ్చి 10 పదులు మారిస్తే అది 10 పదులు, ఇది 4 పదులు, 14 పదులు అవుతుంది. 14లో 9 పదులు తీసిస్తే 5 పదులు, ఇది సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు 600 ఉంటాయి. 600లో 200 తీస్తే 400, కానీ ఇక్కడ 500 అని ఇచ్చారు. ఇది మనం కరెక్షన్ చేసుకోవాలి. ఒక గ్రామస్తుడు గత సంవత్సరం 125 దుప్పట్లు పేదవారికి దానం చేశాడు. ఈ సంవత్సరం 270 దానం చేశాడు. ఈ సంవత్సరం ఎన్ని దుప్పట్లు అదనంగా దానం చేశాడు? ఈ సంవత్సరం దానం చేసిన దుప్పట్లు 270. గత సంవత్సరం దానం చేసిన దుప్పట్లు 125. ఈ సంవత్సరం అదనంగా దానం చేసిన దుప్పట్లు ఎన్నంతే తీసివేత ప్రక్రియ చేయాలి. తీసివేస్తే 145 దుప్పట్లు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా దానం చేశారు. మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్. ఒక వినియోగదారుడు తను చెల్లించవలసిన రసీదు 215 కోసం 500 ఇచ్చాడు. అతను తిరిగి పొందవలసిన నగదు ఎంత? అంటే అతను ఇవ్వాల్సిన సొమ్ము 215 రూపాయలు, కానీ అతను 500 ఇచ్చాడు. మీకు తిరిగి ఎంత అతనికి వస్తుంది అంటే ఇచ్చిన నగదు 500 రూపాయలు, చెల్లించవలసింది 215, తిరిగి పొందవలసింది 285. తీసివేత చేయాలి. ఒక అరలో 350 పుస్తకాలు ఉన్నాయి. అందులో 135 పుస్తకాలు ఒకవైపు ఉన్నాయి. మరోవైపు ఉన్న పుస్తకాలు ఎన్ని? అరలో ఉన్న మొత్తం పుస్తకాలు మొత్తం రెండు వైపులు ఉన్నవి 350. ఒకవైపు ఉన్న పుస్తకాలు 139. అది తీసివేస్తే రెండో వైపు ఉన్న పుస్తకాల సంఖ్య అనేది వస్తుంది. మైనస్ చేయాలి ఇక్కడ. ఒక ఆట వస్తువుల దుకాణంలో 600 బ్యాట్లు ఉన్నాయి. అందులో 350 బ్యాట్లు అమ్మినచో ఇంకా ఎన్ని బ్యాట్లు మిగిలి ఉన్నాయి? దుకాణంలో గల మొత్తం బ్యాట్ల సంఖ్య అని ఇక్కడ రాసుకోవాలి. 600. అమ్మిన బ్యాట్లు 350. ఇప్పుడు తీసివేత చేస్తే మిగిలిన బ్యాట్లు 600 మైనస్ 350, 250 బ్యాట్లు ఇప్పుడు మిగిలి ఉన్నాయి ఇంకా అమ్మడానికే. వరుసలోని తర్వాత సంఖ్య 800, 750, 700, 650. తర్వాత సంఖ్య ఏదవుతుంది? 600. 50 వేసి తేడా ఉంది కదా, అందుకు 650కి ముందుది 600. ఆప్షన్ సి. $352 మైనస్ 479 నందులి పదుల స్థానంలోని అంకెల స్థాన విలువల భేదం ఎంత? పదుల స్థానంలోని అంకెల స్థాన విలువల భేదం. ఇక్కడ 352 ఉంది, ఇక్కడ పదుల స్థానంలో 5 ఉంది. ఇక్కడ 479 పదుల స్థానంలో 7 ఉంది. పదుల స్థానంలో ఉన్న అంకెల సంఖ్యల భేదము అనేసి అంటే 7 పదులు 70. ఇది 7 తాలూకా స్థాన విలువ. 7 తాలూకా స్థాన విలువ. ఇక్కడ 5 ఉంది, 5 తాలూకా స్థాన విలువ. 5 పదుల 50. 70లో నుంచి 50 తీస్తే 20. 20 అంటే 2 టెన్స్, 2 పదులు. ఆప్షన్ డి ఇది. అది ఓకే. థ్యాంక్ యూ.